మాఫియా అంటే వీటిని సెట్ చేయడం మీద స్పెషల్ ఫోకస్ పెట్టిందా మీ ప్రభుత్వం? అందుకే ఈ శ్వేతపత్రాలు ఇచ్చి ప్రజలకు చెప్పి బాబు వీళ్ళు ఇసుకని వీటిని ఇలా దోసేశారు, మద్యాన్ని అలా చేశారని చెప్పి మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? విధ్వంసం తర్వాత మొన్న జరిగిన ఎన్నికలు విధ్వంసానికి వ్యతిరేకంగా మీరు చెప్పారు కదా. అవును. మరి విధ్వంసం తర్వాత 0 నుంచి మొదలు పెడతాం. ఆ మొదలుపెట్టే ప్రాసెస్లో ఏ రంగం ఎలా ఉంది అని చెప్పి మొదలు పెడతాం. దానికి సంబంధించి మరి చెప్పే ప్రాసెస్లో ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు ఏమన్నారంటే, చెప్పినప్పుడు ఆర్థిక భారం దృష్ట్యా అప్పులన్నా చేయాలి లేదా పన్నులన్నా పెంచాలి అని చెప్పారు. అంతే కదా. ఏదో వాస్తవానికి అప్పులు చేయటం తప్పు కాదు, పన్నులు వేయటం తప్పు కాదు. ఆ డబ్బులన్నీ చేసి ఏం చేస్తున్నాం అనేది ప్రధానం. అవును, అది ఇంపార్టెంట్. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉండి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తే, రాజధాని పూర్తి చేస్తే, ఇంకా పరిశ్రమలు తెచ్చుంటే మీరు ఇన్ని డిబేట్లు పెట్టేవాళ్ళ అవకాశం లేదు కదా. ఆయన ఏం చేశాడు? అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చివరికి ఎట్లాంటి ఉత్పాదకత లేకుండా చేశాడు. అవును. ఎనీ పబ్లిక్ ఎక్స్పెండిచర్ మస్ట్ బి ప్రొడక్టివ్. ప్రభుత్వం 10 రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఆ 10 రూపాయలకి ఏదో ఒక ఫలితం కనపడాలి. ఒక రోడ్డు వేశారనో, ఒక ప్రాజెక్ట్ కట్టారనో ఏదో ఒకటి కనపడాలి. తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం సూపర్ 6ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం అని ఎదురు చూసేవాళ్ళు దేశవ్యాప్తంగా ఈరోజు సంక్షేమ పథకాల మీద ఒక భారీ చర్చ జరగాలనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం అండి. కారణం ఏంటంటే, నేను దాదాపు 27 సంవత్సరాలు సివిల్ సర్వీస్ పిల్లలకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేశాను. నేను అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పరిపాలన. అసలు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో రెగ్యులర్గా ఒక ప్రశ్న అడుగుతారు, వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. మున్సిపాలిటీలోను గ్రామ పంచాయతీలోను పొద్దున్నే చెత్త రోడ్డు ఊడుస్తారు కదా, అది కూడా పరిపాలనే. అంతే. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈ పరిపాలన పరిధి ఏంటి? అసలు ప్రభుత్వం ఏ స్థాయిలో వ్యక్తుల జీవితాల్లో జోక్యం చేసుకుంటుంది అంటే, ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్. ఒక మహిళ గర్భవతి అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి ముందే అన్ని రకాల వైద్యం ఉచితంగా ఉంటుంది. ఊంబ్ అంటే గర్భం. ఫ్రమ్ ఊంబ్ టు టూంబ్ అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను రాసిన విల్లును కూడా అమలు చేసేది ఎవరు? ప్రభుత్వమే. అంటే మన జీవితంలో ప్రభుత్వ జోక్యం లేని అంశం లేదు. పుడితే రిజిస్ట్రేషన్ చేయాలి, పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేయాలి, చనిపోయినా రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే ప్రతి దశలోనూ ప్రభుత్వం ఉంటుంది. సరే, ఈ సంక్షేమానికి సంబంధించి రాజకీయంగా ఏర్పడ్డ పోటీ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వం కన్నా మేము ఇంకా 4 ఎక్కువ ఇస్తామని చూపించడం కోసం ఏదైనా సరే ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో ఈ జరుగుతున్న పథకాల మీద ఒక రేషనల్ చర్చ జరగాలి, హేతుబద్ధమైన చర్చ ఒకటి జరగాలి, జాతీయ స్థాయిలో జరగాలండి. ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్రాలు ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక కార్యక్రమం అమలు జరిగింది అంటే, గతంలో దాదాపు పోయిన సంవత్సరం మధ్యప్రదేశ్లో అనుకుంటాను బీజేపీ ఓడిపోతుంది అనుకున్నారు బీజేపీ నాయకులు, గెలిచింది. ఎలా గెలిచిందని నేను ఒక సెఫాలజిస్ట్ని, ఒక సీనియర్ మోస్ట్ సెఫాలజిస్ట్ని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఎన్నికలకి 4 రోజుల ముందు ప్రతి మహిళకి 1000 రూపాయలు ఇస్తామని అక్కడ బీజేపీ నాయకులు ప్రకటించారంట. దాంతో ఫలితం మారింది లాస్ట్ 2 డేస్లో. లేకపోతే కాంగ్రెస్ గెలవాల్సింది ఆ ఒక్క 1000 రూపాయల ప్రకటనతో ప్రతి మహిళకి. మరి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళ కుటుంబం విజయవాడలో ఉంటుంది, కంపెనీ హైదరాబాదు. అతను విజయవాడ వెళ్ళాడు, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి కారు కనిపించలేదు, డ్రైవర్ కనిపించలేదు. కారు కనిపించలేదు, డ్రైవర్ కనిపించలేదు అని డ్రైవర్కి ఫోన్ చేశాడు. ఏంట్రా ఇక్కడ కారు లేదు, నువ్వు ఎక్కడున్నావంటే, మీ అమ్మగారు నన్ను ఊరికి తీసుకొచ్చారు సార్ అన్నాడు. అంటే వాళ్ళ స్వగ్రామం నూజివీడి దగ్గర ఇంకొక ఊరు.
ఒకసారి మా అమ్మకి ఎవరో ఫోన్, ఎందుకు వెళ్ళారమ్మా అంటే పెన్షన్ తెచ్చుకోవటానికి వచ్చాను రా. కారు వేసుకెళ్ళి ఏం కారు అది? 2 కోట్ల రూపాయలు బెంజ్ కారు. ఏదో ఒకటి కారు వేసుకుని పెన్షన్ 2 కోట్ల రూపాయలు బెంజ్ కారు. అలాంటి పరిస్థితి ఉందిలే. ఇప్పుడు నేను హైదరాబాద్ ఆవిడ తాపత్రయం ఏంటంటే నా డబ్బులు ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఆర్థికంగా నేను నా కుటుంబాన్ని అన్ని విధాలా పోషించుకునే స్థాయిలో నేనున్నా. కానీ ఊర్లో మా అమ్మ పెన్షన్ తీసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే దే ఫీల్ దట్ ఈస్ దే రైట్ అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిజంగా అవసరమైన వాళ్ళు కొన్నిసార్లు పొందలేకపోతున్నారు. అవసరం లేని వాళ్ళు కొంతమంది అంటే అది మళ్ళీ రాజకీయంగా నేను చెప్పేది ఏంటంటే పార్టీలకు నేను వద్దనట్లా, చెప్పేది ఏంటంటే దీని మీద ఒక హేతుబద్ధమైన చర్చ జరిగి అవసరమైన వాళ్ళని పౌర సమాజం చేయాలి, మీరు చేయాలి. పార్లమెంట్ చర్చ చేయాలి, చట్టం చేయాలి. ఒక్క మొక్కలో చెప్తారండి, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి. అలానే తీసుకున్న వాళ్ళందరూ అర్హులు కాదు. కరెక్టే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆర్థిక వ్యవస్థని సెటరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న, ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత